బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిస్టులు పెరిగారు, టెర్రరిస్టులు తగ్గారట. అంటే ఈ విషయాన్ని మరి మిగతా పార్టీలు బీజేపీకి సుమన్ గారు సపోర్ట్ చేస్తున్నారేమో అని ట్రోల్ చేస్తే దీని మీద ఎలా స్పందిస్తారు? లేదండి, నేను జనరలైజ్గా ఏంటంటే ఇది మన భారతదేశం, నేను భారతీయుడిగా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ఇక్కడ వచ్చి ప్రొటెక్షన్ అండి. ప్రొటెక్షన్ ఆఫ్ ద కంట్రీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ప్రాస్పెరిటీ, దాని తర్వాత వచ్చి పీస్. సో ఈ మూడు అంశాలు మన గత గవర్నమెంట్స్ కంపేర్ చేస్తే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపేర్ చేస్తే చాలా, అంటే బాంబ్ అటాక్స్ కానీ అవి చాలా జరిగింది. బట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది. నేను అసలు లేదని నేను చెప్పట్లే, చాలా వరకు తగ్గింది. ప్యాటర్న్ ఆఫ్ సెక్యూరిటీ మారింది. మొత్తం సీరియస్గా, అంటే స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఎప్పుడైతే టెర్రరిజం తగ్గిందో టోటల్గా ఇండియాలో టూరిజం బాగా పెరిగింది. సో టూరిజం అంటే కరోనా రావడంతో చాలామంది ఇప్పుడు మానేశారు, కానీ టూరిస్టులు అందరూ చాలామంది రావడం జరిగింది. సో ఇంకా ఏంటంటే కొన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, అంటే రేప్ అవన్నీ ఇంకా జరుగుతున్నాయి. నిర్భయ చట్టం అని వచ్చినా కూడా జరుగుతున్నాయి. సో వాటికి ఏంటంటే గవర్నమెంట్ ఇంకా కొన్ని స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకొని ఇంకా పనిష్మెంట్ చాలా సివియర్గా చేసి ఇంకా చెయ్యాలి. సో కంపారిటివ్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్న దీంట్లో మనం ప్రశాంతంగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హైదరాబాదే తీసుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎన్నోసార్లు బాంబ్ బ్లాస్ట్ జరిగింది, చాట్ బండార్ దగ్గర జరిగింది, అవన్నీ జరిగింది, చాలా వరకు కంట్రోల్లో వచ్చేసింది. సో టెర్రరిజం అండ్ ఇది అంటారు కంట్రోల్ టు అన్ ఎక్స్టెంట్. నేను టోటలీ 100% నేను చెప్పట్లేదు, ఇంకా బెటర్ అవ్వాలని నా ఉద్దేశం నేను చెప్తున్నానండి.